హాయ్, నేను డాక్టర్ రాగిని, జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. చాలా డౌట్స్ ఉంటాయి మేడం. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లేదంటే హెయిర్ ప్రొడక్ట్స్ ఏదన్నా మనము అవాయిడ్ చేయాల్సి వస్తుందా, అండ్ డెంటల్ కేర్ లాగా ఏమైనా అవాయిడ్ చేయాల్సి వస్తుందా అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అప్పుడు అనేది డౌట్స్ ఉంటాయి. దాని గురించి కనుక్కుందాం. లైక్ ఏ రకమైన డెంటల్ ప్రొసీజర్స్కి వెళ్తున్నాము, ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అనేది ఫస్ట్ చూసుకుంటాం. కాస్మెటిక్ టైప్ ఆఫ్ డెంటల్ ప్రొసీజర్స్ అనేటివి యూజువల్గా అవాయిడ్ చేయమంటాం. మిగతా ఏదైనా ఇష్యూస్ లైక్ పెయిన్, సివియర్ పెయిన్, దానికి టూత్ యాబ్సెస్, వీటి వల్ల ఏమన్నా ఇన్ఫెక్షన్ ఆర్ సివియర్ పెయిన్ విత్ ఫీవర్ ఉన్నప్పుడు అవి ఎంబటే మనము ట్రీట్మెంట్ తీసుకోమనేసి చెప్తాం. దాన్ని అవాయిడ్ చేయని అవసరం లేదు. లైక్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది టీత్ కూడా అవసరం అయితే కూడా చేసుకోమని చెప్తాం అనమాట. ఎందుకంటే ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ సైకిల్లో కూడా సక్సెస్ రేట్ని చాలా వరకు తగ్గించే ఛాన్స్ ఉంటుంది. బాడీలో ఫీవర్ ఆర్ ఇన్ఫెక్షన్ ఆర్ పెయిన్ ఉన్నట్లయితే ఆ టాక్సిన్స్ వల్ల మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా హ్యాంపర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ట్రీట్మెంట్స్ ఏ రకంగా కూడా డిలే చేయకుండా తీసుకోమనేసి అడ్వైస్ చేస్తాం. అండ్ బిఫోర్ మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు డెంటిస్ట్ యాజ్ వెల్ యాజ్ ది ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఇద్దరికి కూడా చెప్పాలి ఎలాంటి ట్రీట్మెంట్ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తున్నాం అనేసి. ఎందుకంటే కొన్ని రకమైన మెడికేషన్స్, అనల్జెసిక్స్, అనెస్థీషియా అండ్ యాంటీబయాటిక్స్ కొన్ని ప్రెగ్నెన్సీలో యూజ్ చేయకుండా ఉండాలి. అవి అవాయిడ్ చేసి మిగతావి సేఫ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఏ రకంగా ట్రీట్మెంట్ అయినా కూడా మనం కన్సల్ట్ అయ్యేసి చెప్పడం బెటర్గా ఆప్షన్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ స్కిన్కి ఏ రకమైన ట్రీట్మెంట్ అవాయిడ్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, స్కిన్లో మోస్ట్ కామన్గా లేజర్ ఫర్ యాక్నీ, పిగ్మెంటేషన్, హెయిర్ రిమూవల్కి యూజ్ చేసే లేజర్ చాలా వరకు అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే ఇది చాలా హై ఎనర్జీ ఇంటెన్సివ్ హీట్ ఉంటుంది. దీనివల్ల బర్న్స్, పిగ్మెంటేషన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్ క్వాలిటీ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, రెటినాయిడ్స్, ఏదైనా క్రీమ్స్ కంటైనింగ్ రిచ్ ఇన్ రెటినాయిడ్స్ లైక్ విటమిన్ ఏ, ఇవన్నీ హై డోసెస్లో ఉన్నట్లయితే కూడా అవి యూజువల్గా అవాయిడ్ చేయమని చెప్తాం. థర్డ్ థింగ్, ఏమైనా యూజ్ ఆఫ్ బొటాక్స్ ఆర్ హైపర్డర్మల్ ఫిల్లర్స్ అనేసి అంటాము. వీటిలో కూడా కొన్ని రకమైన కెమికల్స్ యూజ్ చేస్తారు. సో యాజ్ ఆఫ్ నౌ ప్రూవెన్గా ఏం లేదు దట్ ఇట్ షుడ్ బి అవాయిడెడ్, బట్ బెటర్ రికమెండెడ్ నాట్ టు టేక్ డ్యూరింగ్ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. తర్వాత యూజ్ ఆఫ్ ఎనీ మాస్క్ ఆర్ క్లే ఆర్ హెయిర్ డైస్, వీటిలో కూడా లాట్ ఆఫ్ అమోనియా ఉంటుంది అనమాట హెయిర్ డైస్ లో. ఇవి కూడా ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ ది రిప్రొడక్టివ్ టైంలో. ఎందుకంటే ఈ అమోనియా హై లెవెల్స్ లో ఉన్నట్లయితే బ్లడ్కి వెళ్ళేసి ఈవెన్ ది గ్రోయింగ్ ఫీటస్ ని కూడా హార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అమోనియా ఫ్రీ డైస్ అనేవి దొరుకుతాయి. అవి కొద్ది వరకు రికమెండెడ్, బట్ అదర్వైజ్ ట్రై టు అవాయిడ్ లాట్ ఆఫ్ డైస్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.